ఆయన వారికి వాక్యం బోధించాను చుండగా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహోదరుడి సహోదరికి ప్రేమించి దేవుడు అనుగ్రహించిన గృహాన్ని బట్టి మనందరం ఆహ్వానించబడుతూ వచ్చినాం. ఈ కుటుంబానికి ముఖ్య అధిపతి దేవుడుగా, యేసు ప్రభుగా, దేవుని వాక్యముగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ఇల్లు నిర్మాణం అంతటికి మన 118 కీర్తన 14-15 వచనంలో చదివినట్లుగా దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే దుర్గముగా, గానముగా ఆయన ఉంటూ వచ్చినాడు. భక్తుడు అంటాడు, ఆయన నాకు రక్షణాధారమాయను. కాబట్టి కుటుంబం యొక్క అనుభవం ఏంటంటే రక్షణ ఆధారము, రక్షణ పొందిన కుటుంబము. ఎలాగా? పాపము నుండి, శాపము నుండి,